గత 3 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చలు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్తో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్రాజ్, దానకిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా, నాగిరెడ్డి పాల్గొన్నారు. చర్చల ప్రారంభానికి ముందు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు మంత్రులతో 2 దశల్లో సుమారు 13 గంటల పాటు జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు 11% పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై విధి విధానాల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు కూడా అంగీకారం తెలిపింది. కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంఘీభావం వ్యక్తపరుస్తూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ డిఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకృషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయినాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతుంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన విలీన ప్రక్రియ ఇప్పటికిప్పుడే తేల్చే అంశం కాకపోవడంతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల అంశం కేంద్రం పరిధిలో ఉందని స్పష్టత ఇచ్చింది. ఇవి తప్ప మిగిలిన డిమాండ్లన్నిటికీ ముఖ్యంగా 11% పీఆర్సీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ ప్రభుత్వానికి ఓకే చెప్పడంతో సమ్మె విరమణకు జేఏసీ నేతలు అంగీకరించారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆర్టీసీ సమ్మె విరమించింది, దానిపైన అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఏదైతే 3 రోజుల సమ్మె తర్వాత ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ కూడా రోడ్డెక్కాయి. ఏదైతే నిన్నటి నుంచి జరిగిన చర్చలు మంత్రుల కమిటీతో జరిగిన చర్చలన్నీ కూడా సఫలీకృతం కావడంతో ఈరోజు కార్మిక సంఘాలు తమ సమ్మెను విరమించి ఈ అర్ధరాత్రి నుంచి కూడా రోడ్డు ఎక్కాయి. మొత్తం ఇప్పటికీ అన్ని చోట్ల కూడా తమ పనులు ప్రారంభం జరిగింది. ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా 32 డిమాండ్లతోని, అందులో 3 ప్రధాన డిమాండ్లతోని వాళ్ళు సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సమ్మె కారణంగా ఆత్మహత్యలు కూడా జరగడం జరిగింది. శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి
తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించే దిశలోనే అడుగులు వేసిందని చెప్పొచ్చు. నిన్న రాత్రి వరకు కూడా సెక్రటేరియట్ లో మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతలందరూ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏవైతే 32 డిమాండ్లకు సంబంధించి దాదాపుగా అన్ని డిమాండ్ల మీద కూడా ఓకే అన్నారు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల దాన్ని కొనసాగింపు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రక్రియ అవుతుందో అది వెంటనే జరిగే ప్రక్రియ కాదు. దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ దాన్ని కూడా ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో కలిపే దిశగానే తమ అడుగులు వేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఆర్సీ విషయంలో గత 2 సార్లు కూడా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఈసారి ఖచ్చితంగా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అందులో 11% పిఆర్సీ ఇస్తున్నట్లు కూడా నిన్న జరిగిన చర్చల్లో పురోగతి అని చెప్పచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకి ఏదైతే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి గుర్తింపు పొందిన సంఘాలు ఏవైతుందో వాటికి ఎన్నికలు నిర్వహించాలి అనే ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కూడా ప్రభుత్వం తలొక్కింది. ఆ దిశలోనే ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే గుర్తింపు సంఘాల ఎన్నికల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే గత 3 రోజులుగా కూడా ప్రజలు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఈరోజు పులి స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించి అంటే ఆర్టీసీకి సంబంధించి 6,000 పైచిలకు బస్సులన్నీ కూడా రోడ్డెక్కకుండా సమ్మె కాలంలో డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు అనేక అష్టకష్టాలు పడ్డారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా బస్సులు తిరిగి రోడ్డు మీదకి రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే ఈ సమ్మె విరామ కాలానికి సంబంధించి సమ్మె కాలం సంబంధించి 3 రోజులు ఏం చేస్తుందనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 3 రోజుల సమ్మెకు ప్రభుత్వం అంటే వేతనాల్లో కోత విధిస్తుందా లేకపోతే ఈ సెలవు దినాలుగా ప్రకటిస్తుందా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు చేసిన 3 రోజుల సమ్మె కావచ్చు, శంకర్ గౌడ్ ఆత్మహత్య కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు మాత్రము కాస్త వాళ్ళ డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం దిగి రావడం అనేది నిజంగా శుభ సూచకంగానే భావించాలి. కార్మికులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ విధులకు హాజరయ్యారు. నాగేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విరమించింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. రైట్ సంపత్, చెప్పండి. ఆర్టీసీ సమ్మె విరమించింది, బస్సుల పరిస్థితి యథావిధిగా తిరుగుతున్నాయి, ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఓకే రాజేంద్ర, మనం చెప్పుకున్నట్లయితే గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 3 రోజులుగా సమ్మె నిర్వహించడం జరిగింది. దీనికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సమ్మె వారి యొక్క చర్చలు నిర్వహించారు. చర్చల్లో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడంతో ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికులందరూ సంబరాలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకొని రాత్రి అర్ధరాత్రి నుంచే బస్సులను ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకోవడం కోసం అటు ప్రయాణికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టని చెప్పొచ్చు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోలకు సుమారుగా 4,162 బస్సులు 3 రోజులు డిపోలకే పరిమితం అయిపోయాయి. సుమారుగా 3,262 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగస్తులు, 600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. సుమారుగా చూసుకున్నట్లయితే 3,008 మంది ఉద్యోగస్తులు కుటుంబాలలో కూడా ఒక్కసారిగా సంబరాలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి
ప్రత్యేక నివేదికలు పిఆర్సీ 11% పిఆర్సీని అమలు చేయడం, అదేవిధంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేసుకుంటున్నారు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు. దీంతో ఒకసారి ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా ప్రయాణం చేపడుతున్నారని చెప్పొచ్చు. రైట్, ఇక ప్రస్తుతం డిపోల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అన్ని రూట్లలో యథావిధిగా బస్సులు నడుస్తున్నాయా, లేకపోతే కొన్ని రూట్లకే పరిమితం చేశారా? ఇప్పటి వరకు అయితే అన్ని రూట్లలో డిపోలలో ప్రతి డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును స్వీకరిస్తూ సంబరాలు జరుపుకుంటూ అన్ని డిపోల వద్ద నుంచి ఆర్టీసీ కార్మిక బస్సులు అయితే నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.